కృష్ణానదిలో వరద ఉధృతి దెబ్బకి కొన్ని బోట్లు కొట్టుకొని ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి కొన్ని గేట్లను డ్యామేజ్ చేసినటువంటి నేపథ్యంలోనే అసలు ఈ వరద ఉధృతికి ఆ బోట్లు కొట్టుకొచ్చాయా లేదంటే ఆ బోట్లు కొట్టుకురావడం వెనక ఏదైనా కుట్ర కోణం దాగుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఘటన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. ఇప్పుడు అధికారులకు కూడా దీని మీద విచారణ చేపట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఇవి కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వారి బోట్లని ఇవి ఈ సహజసిద్ధంగా వరద ఉధృతికి కొట్టుకొచ్చినటువంటి బోట్లు కాదు, దీంట్లో కుట్ర కోణం దాగి ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టేందుకే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు నేతలు వ్యూహాత్మకంగా ఈ బోట్లను విడిచిపెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బోట్లు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి? కొంతమంది చెప్తున్నట్లుగా ఫెర్రీ జంక్షన్ నుంచి కొట్టుకొచ్చాయా లేదంటే గొల్లపూడి నుంచి కొట్టుకొచ్చాయా? అసలు ఈ బోట్లు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి? ఇవి సహజసిద్ధంగా కొట్టుకొచ్చినటువంటి బోట్లా లేదంటే దీంట్లో ఏదైనా కుట్రకోణం దాగుందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ సైనికులు ఎస్ఎస్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్ర కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. ఇప్పుడు ఈ కృష్ణానది వరద ఉధృతి దెబ్బకి కొన్ని బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి కొన్ని గేట్లను అవి బలంగా తాకిన నేపథ్యంలో ఆ గేట్లకు కూడా కొంచెం డ్యామేజ్ అయినటువంటి నేపథ్యంలో ఇవి సహజసిద్ధంగా ఈ వరదలో కొట్టుకొచ్చినటువంటి బోట్లు కావు, దీని వెనక కుట్రకోణం దాగి ఉంది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద విచారణ చేపట్టింది. అసలు ఏంటి ఈ బోట్లు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చాయి? దీంట్లో నిజంగా కుట్రకోణం దాగి ఉందా లేదంటే వరద ఉధృతి దెబ్బకి ఈ బోట్లు కొట్టుకొని వచ్చాయా అంటే ఏం చెప్తారు? అంటే వైసీపీ పార్టీ చరిత్ర కనుక తీసుకున్నట్టయితే ఆ పార్టీ చరిత్ర, ఆ పార్టీలో ఉన్న నాయకులు ఎలాంటి వాళ్ళని చూసుకున్నట్టయితే ఇలాంటి కుట్ర కోణాలకి కంపల్సరీగా స్థానం ఉన్నది ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న విషయం. ఎందుకనంటే ఇక్కడ అంత పెద్ద హెవీ బోట్లు ఇటు పక్కన పెరిగి దగ్గర అటు పక్కన ఉద్దండరాయపాలెం ఆ సైడ్లో కడతారు. ఇది ఇసుక తీయటానికి వాటికి ఉపయోగిస్తూ ఉంటారు ఎక్కువగా. సో జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎప్పుడు తీసుకున్నా కానీ గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు కానీ ఇంతకుముందు కానివ్వండి, అమరావతి రాజధానిని ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి కూడా చంద్రబాబు గారు ఇల్లు అన్నా అమరావతి అన్నా విజయవాడ అన్నా కానీ ఆయనకు పడ్డదు. ఎందుకనంటే ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయాలి, ఈ ప్రాంతంలో ఏదో జరిగిపోతుంది అని చూపించాలని ఆయన నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దాంట్లో భాగంగా అది కుట్రకోణం జరిగిందంటానికి అందరూ నమ్ముతున్నారు. ఎలాగంటే దానికి వైసీపీ రంగులు వేసి ఉన్నాయి. వైసీపీ రంగులు ఎందుకు వేశారంటే ఆ బోట్లు ఇసుకని తీసే బోట్లు. ఇసుక ఎవరు తీస్తున్నారు అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ బోట్లకు ఆ రంగు వేసి ఉన్నట్టయితే ఎవరు అడ్డుకోరు కాబట్టి ఇసుక తీయటం కోసం ఆ బోట్లకు ఆ రంగులు వేశారు. అంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ కొట్టుకొచ్చినటువంటి బోట్లు ఎవరైతే ఉన్నాయో అవి వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి బోట్లు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా వారు ఇసుకని అక్రమ రవాణా చేసేవారు. అక్రమ రవాణా చేసేందుకే ఈ బోట్లను ఉపయోగించేవారు. ఈ బోట్లకి వైసీపీ రంగు వేయడంతో అప్పట్లో అధికారులు కూడా ఈ వైసీపీ నాయకుల బోట్లను ఆపేటువంటి ప్రయత్నం చేసేవారు కాదు, ఆ ధైర్యం కూడా చేసేవారు కాదు. అందుకే ఆ బోట్లకు ఆ రంగు వేశారు. ఆ బోట్లు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులవే అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ బోట్లు ఎవరు అసలు? కృష్ణానదికి ఇటు పక్కన, కృష్ణానది అటు పక్కన, కృష్ణానది అటు పక్కన ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్సీ రేళ్ల అప్పిరెడ్డి వాళ్ళిద్దరు కనుసైగల్లో కృష్ణానది పక్కన ఉన్న మట్టి మొత్తాన్ని వాళ్ళ అనుచరుల చేత బయటకు తీపించేసి దాన్ని అమ్ముకునే ప్రయత్నం జరిగేది. దానికి నిదర్శనం ఏంటంటే అంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యే గారు ఉండవెల్లి శ్రీదేవి గారు ఎవరున్నారో ఆమెకు వివాదాలు అక్కడే వచ్చింది. నందిగామ సురేష్, రేళ్ల అప్పిరెడ్డి ఆ ఏరియాలోకి వచ్చి తన నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా చేస్తున్నారని ఆమె అనేక ఆరోపణలు చేసింది. అలాగే నందిగామ సురేష్ వాళ్ళిద్దరు కూడా అక్కడ ఇసుక వ్యాపారం చేస్తున్నారు, అందరికీ తెలుసు. కృష్ణానది ఇటేపుకి వచ్చేస్తే జగన్కి అత్యంత సన్నిహితుడు, జగన్ ఎక్కడుంటే అక్కడుండే తలసలే రఘురామ్ గారు ఎమ్మెల్సీ, ఆయన జోగి రమేష్, ఈ జిల్లాలో మొత్తం ఏ దందా జరగాలన్నా కానీ ఆయన కొనసాగిల్లోనే జరిగిద్ది. ఆయన నందిగామ సురేష్ గారు అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఇటు పక్కన ఏదైతే ఉందో ఆ ఇసుక మొత్తాన్ని చేసేవాళ్ళు. ఈ ఇసుకని ఆ బోట్ల ద్వారా బయట తీసుకొచ్చేవాళ్ళు. ఆ బోట్లు ఎవరు అంటే కోమటి రఘురాము,
ఆయన ఏంటి వైసీపీ నాయకుడు, ఆయన దగ్గర బోట్లు ఉండి ఆ వ్యాపారం చేసేవాడు ఆయన. అలాగే ఇప్పుడు కొండపల్లి దగ్గరికి, గొల్లపూడి దగ్గరికి ఆ బోట్లు ఉద్దండరాయపాలెం నుంచి తీసుకొచ్చారనేది ఒక ఆరోపణ. అక్కడ కొండపల్లి ఎవరంటే ఆ బోట్లు ఎవరు అంటే ఇప్పుడు కేసు ఎవరైతే పెట్టారో వాళ్ళ మీద బోట్లు ఎవరు, ఉషాద్రి అని చెప్పేసి ఆయన. సో వీళ్ళందరికీ ఒకళ్ళకొకళ్ళకి లింకప్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులు, ఒకరి నుంచి ఒకళ్ళు. సో ఇవన్నీ కూడా జగన్ గారి ఆజ్ఞలతోనూ జరిగినాయి. ఇంకొక విషయం ఏంటంటే, జగన్ గారు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే, ఆయన చెప్పాడంటే దానికోసం ఏ స్థాయికైనా తెగించే నాయకులు ఇక్కడ ఉన్నారు. జోగి రమేష్ కానివ్వండి, దేవినేని అవినాష్ కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాస్ కానివ్వండి, రేళ్ల అప్పిరెడ్డి కానివ్వండి, నందిగాం సురేష్ కానివ్వండి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే చరిత్రలో మీరు చూడొచ్చు, తెలుగుదేశం జాతీయ కార్యాలయం మీద దాడి చేసింది ఎవరండి? అవును, నందిగాం సురేష్, రేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళ అనుసరులే కదా, వీళ్ళే కదా చేయించింది. అది చేయించారు. మరి ఇక్కడ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసింది ఎవరండి? చంద్రబాబు గారి ఇంటి మీద జోగి రమేష్, ఈ పక్కన ఇల్లు అయింది, జోగి రమేష్, నందిగాం సురేష్, వీళ్ళ అనుసరులే కదా ఇవన్నీ చేసింది. ఇసుక దందాలు చేస్తుంది వీళ్ళే కదా. ఇదే విధంగా వీళ్ళందరికీ ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయంటే, ఈ పక్కమట్టి కొత్తూరు తాడేపల్లి మనం వెళ్దాం అనుకుంటున్నాము, అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి ఎన్జిటి వాళ్ళు వాళ్ళ అనుచరుల మీద క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పేసి 15 మంది మీద ఆర్డర్స్ ఇచ్చింది. అయినా కానీ పట్టించుకోలేదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి గారి పథకం ప్రకారం ఇది జరిగిందని ఎలాంటి డౌట్ లేకుండా, అంటే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే ఈ బోట్లు, అంటే యాంకర్లతో కట్టివేసినటువంటి ఈ బోట్లను వైసీపీ నాయకులే ఇప్పేసి ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలాగా చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేలాగా వ్యూహాన్ని రచించారా అంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఇక్కడ మనం పెరిగి దగ్గర చూసాము, ఇంకా చూపిస్తాను మీకు. ఎక్కడ కూడా ఇప్పుడు 3 పెద్ద పెద్ద బోట్లు కట్టి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికే కదలలేదు. కేవలం వైసీపీ రంగులు ఉన్న బోట్లు ఎక్కడికి ఎందుకు వెళ్ళినాయి, అవి ఎలాగెళ్ళినాయి? ఎందుకంటే వీటిలన్నింటిలో వెళ్ళేది ఏదన్నా ఒకటన్నా వెళ్ళాలి కదా, ఏమి వెళ్ళకోకుండా ఆలయ్యి ఎందుకు వెళ్ళినాయి అక్కడికి అంటే, తప్పనిసరిగా దీనికి అనేక కారణాలు నేను చెప్తున్నాగా. రాష్ట్ర ప్రజలందరూ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం అంటే పడదు. ఇక్కడ ఏదో ఒకటి విధ్వంసం సృష్టించాలి. ప్రకాశం బ్యారేజ్ కనుక డ్యామేజ్ అయితే ఈ వరదను కంట్రోల్ చేయకోకుండా ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా కనుక నాశనం అయిపోతే ఇది చంద్రబాబు గారు తప్పిదం, ప్రభుత్వం తప్పిదం చూపించాలని అదే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. అక్కడ బుడమేరు గేట్లు ఎత్తేయటం దగ్గర నుంచి మొత్తం కూడా ఒక బురద రాజకీయం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా దీంట్లో కుట్రకోణం ఉంది. దీని స్థాయి పూర్తి ఎంక్వైరీ జరగాలి. ఎందుకు అంత భయం ఎందుకు? అది ఎవరు చేశారు? నిజంగానే ఇది జరగలేదు అనుకోండి, నా బండి పోయిందనుకోండి, నా కారు పోయిందనుకోండి, సార్ నా కారు వరదలో కొట్టుపోయిందని చెప్పి నేను ఎక్కడికన్నా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాను, ఎవరైనా దొబ్బేశానని ఇవ్వడానికి వెళ్తాను. ఇప్పటికీ 8 రోజులు అవుతున్నా కానీ ఆ సంబంధిత శాఖ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కానీ నాది పోయిందని చెప్పి ఎంత పెద్ద బోటు. అంటే మీరు చెప్తున్నట్లుగా ఈ బోట్లు నిజంగా వైసీపీ వాళ్ళకి చెందినవే అయితే వారు ఎందుకు మరి కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు? అంటే నిజంగా దీంట్లో కుట్రకోణం దాగుంది కాబట్టే భయపడి వారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? అసలు ఏం జరుగుతుంది? అదే దీన్ని పట్టించుకోరు. అసలు వాళ్ళు ప్లాన్ వేసిందేంటి, ఇది కొట్టేసుకొని ప్రకాశం బ్యారేజ్ కూడా పడిపోయి ఈ బోట్లు కూడా తెలియకోకుండా సముద్రంలో కలిసిపోతాయి, అసలు మాకు ఎక్కడ ఎవిడెన్స్ అనేది దొరకవనే భ్రమలో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదు. వాళ్ళు అనుకున్న ప్లాను తప్పిదారికి వెళ్ళిపోయింది. ఎందుకంటే డ్యామేజ్ అయి ఆగిపోయింది. అంటే వాళ్ళు వేసినటువంటి ప్లాన్ అయితే విఫలమైంది. అంటే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేశారు, కానీ అది విఫలమైంది. కాబట్టే ఈరోజు తిరిగి మళ్ళీ వైసీపీ వాళ్ళ మెడకే చుట్టుకోబోతుందా ఇది? తప్పకుండా. దాంట్లో ఎవరున్నారు, మినిస్టర్లు ఎవరున్నారు, మాజీ మినిస్టర్లు, వాళ్ళందరూ వాళ్ళ అనుచరులు ఎవరు, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చేది. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. సహకరించండి, మీ తప్పు లేకపోతే. సార్ ఇదిగో పలానా చోట పెట్టాను, నా బోట్ ఇలా పోయింది, ఇదని చెప్పండి. ఎవరెవరు వాళ్ళకి ఫోన్ కాల్ చేశారు, ఏంటి, వాళ్ళ వెనకమాలు ఎవరు ఉన్నారు, వాళ్ళ అనుచరులు ఎవరు, వాళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు ఏంటి, అన్నీ బయట తెస్తారు కదా. కంగారు ఎందుకు? వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ మీడియా కానివ్వండి, ఇదంతా పేకు ప్రసారము, ఇదేమీ లేదని చెప్తున్నారు కదా. మీరు అంతకుముందు అదే కదా చేసింది. అంతకుముందు బోట్ని తీసుకొచ్చి కూడా ఇదే కదా, చంద్రబాబు గారు ఇల్లు మునిగిపోయింది, అమరావతి మునిగిపోతుంది అంటే ఎప్పుడున్నా కానీ ఇదే కదా దృష్టి పెట్టేది. ఇప్పుడు కూడా అదే దృష్టి పెట్టాడు. సో దాన్ని తప్పనిసరిగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, దీన్ని బయట తీసుకురాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్ని బోట్లు ఉండగా అయ్యే ఎందుకు వెళ్తాయి? ఎగ్జాక్ట్లీ. అంటే నేను మీతో అదే అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఈ ఫెర్రీ దగ్గర కానీ కొంచెం ముందుకు వెళ్తే ఆ ప్రాంతంలో కానీ బోట్లన్నీ కూడా కట్టేసి ఉన్నాయి ఒడ్డున. అంటే అంత వరద ఉధృతి వచ్చినప్పటికీ ఇవి తట్టుకొని నిలబడగలిగాయి ఇక్కడే. కానీ ఆ 3 నుంచి 5 బోట్లు ఎలా కొట్టుకు వెళ్ళాయి అనేది ఎవరికి అర్థం కానటువంటి ఒక ప్రశ్నగా మారింది.
అది అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం కోసం ఏ స్థాయికైనా వెళ్తాడు. రాష్ట్ర చరిత్రలో మీరు చూసుకున్నారు, సొంత బాబాయ్ వచ్చినే ఒక రాజకీయ కుట్రగా దాన్ని ప్రజలకి చెప్పి రాజకీయాల్లో ముందుకెట్టడం రావటం జరిగింది. అలాగే కోడికత్తి శ్రీను విషయం ఉండదు, పెద్ద డ్రామాగా సృష్టించి దాని ద్వారా సింపతైజ్ పొందటం కోసం అది జరిగింది. అలాగే విజయవాడలో గులకరాయి విషయంలో కూడా ఇది చేసింది. ఇవన్నీ జరిగి ఇవన్నీ చేసి ఇది చేసినప్పుడు ఇంత కుట్ర జరుగుతుంటే ఇట్లన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి అన్నీ చేయాలి. అలాగే అందరూ కూడా ఈ వరదల్లో ఎవరికి ఎంత సహాయం చేయాలి, ఎవరికి అందట్లేదు ఏంటి అని అన్ని ప్రయోగాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీడియా, సోషల్ మీడియా, వాళ్ళ నాయకులు మొత్తం అక్కడ శవం ఉంది, ఇక్కడ శవం ఉంది, ఇన్నున్నాయి, అదే లిస్టు. అరే ఇంతమంది ఇబ్బందుల్లో వైఎస్ఆర్సీపీ ఈ వరద ముంపు పరిస్థితుల్లో కూడా శవ రాజకీయాలు చేస్తుందంటారా? తప్పకుండా అండి. ప్రతి ఒక్కటి శవరాజకీయాలు కదా. అసలు ఆయన బేస్ అది కదా. ఆ నాన్న చనిపోయినప్పుడు ఇంతమంది చనిపోయారని చెప్పేసి తప్పుడు ప్రచారం ఇచ్చి 50 మంది చనిపోతే 500 మంది, 500 మంది చనిపోతే 5,000 మంది అని చెప్పేసి ఒక యాత్ర స్టార్ట్ చేసి తర్వాత రాజకీయాలు వాళ్ళ బాబాయ్ది శవరాజకీయమే కదా. ఇవన్నీ కూడా హత్యలు ఇవన్నీ పెట్టుకొని అంటే ప్రతి ఒక్కటి శవ. ఇప్పుడు చూడండి అన్ని మీడియాలో అందరూ కొంతమంది ప్రజలకు అందట్లేదు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కొంతమందికి అందట్లేదు, కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు, వారికి పూర్తిగా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు ఉంది, నేను చేస్తానని చెప్పేసి ఆయనే ఒప్పుకొని చెప్తున్నాడు. అలాంటిది ఏనేం చేస్తున్నాడు? అక్కడ చచ్చిపోయారంట, ఇక్కడ చచ్చిపోయారంట, 100 మంది చనిపోయారు అని చెప్పి చూపిస్తున్నాడు. అసలు ఈ బోట్లు వైసీపీ నాయకులు నిజంగా గనక వదిలేసి ఉంటే, కుట్రకోణం గనక దీంట్లో ఉంటే అసలు ఏ ప్రాంతం నుంచి అవి కొట్టుకొని వచ్చి ఉండొచ్చు? నాకు తెలిసి ఇలాంటి పెద్ద పెద్ద బోట్లన్నీ కూడా ఈ పెరిగి చుట్టుపక్కల ఉంటాయండి. పెద్ద పెద్ద చిన్న చిన్న బోట్లు అయితే కింద ఉన్నాయి. భవానీ ఐలాండ్ వరకు కూడా గొల్లపూడి మధ్య ఏదైతే ఉన్నాయో పక్కన చిన్న చిన్నవి ఉంటాయి. ఈ పెద్ద పెద్ద హెవీ బోట్లు అయితే ఉన్నాయి. అటు పక్కన ఉద్దండరాయపాయలు నది గట్టు పక్కన అవి ఉన్నాయి. అటు నుంచి అయితే అటు కుదరదని చెప్పేసి ఇటు తీసుకొచ్చి ఇటు వాళ్ళ మనుషుల దగ్గర పెట్టి చేపించాలని చెప్పేసి ఇది చేశారని ఒక కుట్ర కోణం ఉందని అందరూ చెప్తున్నారు. వీటిలందరినీ అసలు ఈ పెద్ద ఉన్న వెనకమాలు ఎవరు ఉన్నారో తలసులు రఘురామన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా జోగి రమేష్ని కానీ, జోగి రమేష్ ఎలాగో పారిపోయాడు, ఇక్కడ లేడు. నందిగం సురేష్ లోన్ ఉన్నాడు, రేళ్లపరెడ్డి అట్టే ఉన్నట్టున్నాడు. వీళ్ళందరూ అవినాష్ కూడా కనిపించట్లేదు. వీళ్ళు లేకపోయినా కానీ ఎవరెవరికి వేరే నెంబర్ నుంచి వచ్చినాయి, ఎన్ని కుట్రకోణం ఉంది వీళ్ళు కంపల్సరిగా. వీళ్ళు నిజంగా ఈ వరద ఉధృతికి కొట్టుకో వెళ్లకుండా ఈ బోట్లు గనక నిజంగా కుట్రకోణంగా ఈ బోట్లు కొట్టుకొని వెళ్ళి ఉంటే దీని వెనక ఎవరి హస్తం ఉంది అంటే ఏం చెప్తారు? వైసీపీ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందండి. ఇది చిన్న విషయం కాదు. ఇదేంటంటే దేశ భద్రతకు సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన విషయము. ఒక ప్రకాశం బ్యారేజ్ అనేది చిన్న విషయం కాదు. ఇది అలాంటి బ్యారేజీనే ధ్వంసం చేయడానికి కుట్ర ఎవరైతే చేశారో మా గట్టి నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ చరిత్ర కానీ, ఆయనతో మాకు తెలిసిన అనేక మందితో మాట్లాడితే తెలిసిన విషయాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానము, ఆయన పార్టీలో ఉన్న వ్యక్తుల ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉండిద్ది, వైసీపీ నాయకుల పాత్ర ఉండిద్ది. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలి, అవసరమైతే సెంట్రల్ టీంని పిలిపించని ఎంక్వైరీ చేసే స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, సురేందర్ బాబు గారు చెప్తున్నట్లుగా నిజంగా ఇవి కృష్ణానది వరద ప్రవాహానికి కొట్టుకొచ్చినటువంటి బోట్లు అయితే కాదు, ఈ బోట్లు కొట్టుకురావడం వెనక కుట్రకోణం అయితే ఉంది. ఈ కుట్రకోణం చేసిన వ్యక్తి ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన టీంతో కలిసి ఈ కుట్ర చేశాడు. ఇటు పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఈరకాటంలో పెట్టాలనుకున్నాడు. అలాగే ప్రకాశం బ్యారేజ్ని ధ్వంసం చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. అందుకే అందులో భాగంగానే ఈ బోట్లు ఏవైతే ఉన్నాయో అవి కొట్టుకురావడం జరిగింది అంటూ కూడా దీని వెనక కుట్రకోణం దాగి ఉందంటూ